ప్రపంచవ్యాప్తంగా సేల్స్ పడిపోతున్నాయి, స్టాక్స్ కుప్పకూలుతున్నాయి. ఇలాంటి టైంలో ఒక గ్లోబల్ జైంట్ తన అత్యంత కష్టమైన మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఎందుకు నిర్ణయించుకుంటుంది? ఇది టెస్లా కథ. భారతదేశంలో టాటా, మహీంద్రా లాంటి టైటాన్స్తో తలపడటానికి సిద్ధమవుతున్న వ్యూహం. కానీ అసలు గేమింకా మొదలు కాలేదు. గమనించండి, ఒకవైపు టెస్లా గ్లోబల్ మార్కెట్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యూరప్లో అమ్మకాలు దాదాపు 40% పడిపోయాయి. స్టాక్ విలువ సగానికి పైగా పడిపోయింది. కానీ అదే సమయంలో ఆ కంపెనీ ఇండియాలో 4,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఒక సాధారణ నిర్ణయం కాదు, ఇదొక వ్యూహాత్మక వైరుధ్యం. ఇక్కడే మన విశ్లేషణ మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ బలహీనంగా ఉన్నప్పుడు ఇండియా లాంటి సంక్లిష్టమైన మార్కెట్లో టెస్లా ఎందుకు ఇంత పెద్ద పందెం కాస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం ఒక అద్భుతమైన బిజినెస్ కేస్ స్టడీ. సరే, ప్రతి గొప్ప కథ ఒక చిన్న ఆలోచనతో లేదా ఒక వాగ్దానంతో మొదలవుతుంది. టెస్లా ఇండియా స్టోరీ కూడా ఒక కల, ఒక విప్లవాత్మక ఆహ్వానంతో ప్రారంభమైంది. కథ 2016కు వెళ్తుంది. ఎలాన్ మస్క్ మోడల్ 3ని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఇండియాలో ఈవీ మార్కెట్ గురించి ఒక కొత్త ఆశ మొదలైంది. ఇక 2017 వచ్చేసరికి ఈ ఉత్సాహం ఎంతగా పెరిగిందంటే భారత ప్రభుత్వమే టెస్లాను అధికారికంగా దేశంలోకి ఆహ్వానించింది. అంటే చూడండి, ప్రభుత్వం నుండి ఇంత బలమైన మద్దతు లభించింది. ఇది స్థానిక తయారీని ప్రోత్సహించడంలో వారి నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఈ ఉత్సాహం వెనుక ఒక పెద్ద అడ్డంకి దాగి ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ పాజిటివ్ వైబ్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒక పెద్ద అడ్డంకి టెస్లా ప్లాన్స్ని కొన్ని సంవత్సరాల పాటు పూర్తిగా నిలిపివేసింది. ఇక్కడే 2 భిన్నమైన వ్యూహాలు తలపడ్డాయి. ఇది చాలా మందికి తెలియని పాయింట్. టెస్లా ముందుగా మార్కెట్ని టెస్ట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేయాలనుకుంది. కానీ భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పాలసీ కింద ముందు ఇక్కడ తయారీ ప్రారంభించమని చెప్పింది. ఈ భిన్నాభిప్రాయమే అసలు సమస్యకు కారణం. ఈ ఒక్క నంబర్ చాలు ఆ అడ్డంకి ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. 100% దిగుమతి సుంకం. అంటే ఒక 40 లక్షల కారు ఇండియాలోకొస్తే దాని ధర సుమారుగా 80 లక్షలవుతుంది. దీంతో మార్కెట్ను టెస్ట్ చేయడం టెస్లాకు అసాధ్యంగా మారింది. ఫలితంగా సంవత్సరాల పాటు ఒక ప్రతిష్టంభన, ఒక స్ట్రాటజిక్ స్టాండ్ ఆఫ్. 2 వైపులా ఎవరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఇది చాలామందికి కనిపించని వ్యూహం. అయితే కొన్నిసార్లు కథలో మలుపు మనం ఊహించిన వైపు నుండి వస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక బయటి శక్తి మొత్తం ఆటను మార్చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మార్పు టెస్లా, ఇండియా మధ్య చర్చల వల్ల రాలేదు. డొనాల్డ్ ట్రంప్ లాంటి గ్లోబల్ లీడర్స్ ఇండియా యొక్క అధిక టారిఫ్ పాలసీని విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి ఫలితమే ఈ కొత్త ఈవీ పాలసీ. దిగుమతి సుంకాన్ని ఏకంగా 100% నుండి 15%కి తగ్గించడం. ఇది కేవలం తగ్గింపు కాదు, ఇదొక గేమ్ చేంజర్. టెస్లా కోసం తలుపులు తెరిచిన వ్యూహాత్మక నిర్ణయం. ఇక్కడే నిజమైన విజయం మొదలైంది. అయితే ఈ అవకాశం ఊరికే రాలేదు. ఈ కొత్త పాలసీని ఉపయోగించుకోవాలంటే టెస్లా ఒక మూల్యం చెల్లించాలి. ఇండియా కొన్ని చాలా స్పష్టమైన, కఠినమైన షరతులు పట్టింది. ఇది ఒక అద్భుతమైన వ్యాపార పాఠం. భారతదేశం మార్కెట్ యాక్సెస్ ఇచ్చింది, కానీ బదులుగా దేశానికి ఏం కావాలో అంటే పెట్టుబడి, ఉద్యోగాలు, ఇంకా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటికీ స్పష్టమైన హామీ తీసుకుంది. ఇది ఒక పర్ఫెక్ట్ విన్-విన్ నెగోసియేషన్. ఇది మైండ్ సెట్ షిఫ్ట్ పాఠం. ఓకే, టెస్లా ఇండియాలోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు అస్సలు ప్రశ్న, వాళ్ల అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం కొన్ని కార్ల అమ్మడం గురించి కాదు, అంతకు మించి చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఇండియన్ ఈవీ మార్కెట్ని చూస్తే ప్రీమియం ఇంకా లగ్జరీ సెగ్మెంట్ చాలా చిన్నది, కేవలం 2–3% అంతే. టెస్లా మొదట టార్గెట్ చేస్తున్నది ఈ చిన్న మార్కెట్ని. ఇక్కడే అసలైన పాయింట్ వస్తుంది. ఇంత చిన్న మార్కెట్ కోసం 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడం వెనకున్న అసలు కారణమేంటి? సమాధానం టెస్లా యొక్క 2 దశల మాస్టర్ ప్లాన్లో ఉంది. గమనించండి, మొదటి దశ ప్రీమియం మార్కెట్లో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడం. కానీ అసలు లక్ష్యం రెండవ దశ 20–25 లక్షల రేంజ్లో ఒక మాస్ మార్కెట్ కారును తీసుకురావడం.
అంతేకాదు ఇండియాను సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లాంటి దేశాలకు కార్లను ఎగుమతి చేసే ఒక స్ట్రాటజిక్ హబ్గా మార్చడం. టెస్లా రాక అనేది ఒక ఉత్ప్రేరకం లాంటిది. ఇదిక్కడ లోకల్ కంపెనీలను మరింత వేగంగా ఇన్నోవేట్ చేసేలా చేస్తుంది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీ లాంటి మొత్తం ఈవీ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మన దేశం ఆయిల్ ఇంపోర్ట్స్పై ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఇక అసలు విజయం ఎవరిది ఇక్కడే తేల్తుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 3. 1. సరైన సమయంలో గట్టిగా చర్చలు జరపడం. 2. స్వల్పకాలిక లాభాలకన్నా దీర్ఘకాలిక వ్యూహానికి ప్రాధాన్యత ఇవ్వడం. 3. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం. చివరిగా ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. టెస్లా రాక టాటా, మహీంద్రా లాంటి భారత దిగ్గజాలకు ముప్పా, లేక వాళ్లను గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లే ఒక అవకాశమా? ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కమెంట్ చేసి చెప్పండి. जय हो, जय हो, भारत माता की जय।